సార్ ఇప్పుడు మీకు కోచింగ్ సెంటర్ ఉంది, ఓన్ కాలేజ్ తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది కదా, మరి మీరు ఎందుకు స్టార్ట్ చేయలేదు? అదేనండి, ఆల్రెడీ నేను చెప్పాను, లైక్ ఓన్ కాలేజ్ తీసుకుంటే మనం మల్టిపుల్ కోర్సెస్ రన్ చేయాలి. లైక్ నేను బీకామ్, బీఎస్సీ, బీజెడ్సీ ఇలా డిఫరెంట్ డిగ్రీ కోర్సెస్ కూడా నేను రన్ చేయాలి. అది గవర్నమెంట్ రెగ్యులేషన్ ప్రకారం. సో ఇలా రెగ్యులర్ కోర్సెస్ని నేను రన్ చేస్తే దానివల్ల సివిల్ సర్వీసెస్ నా దగ్గరికి వచ్చి ఎక్స్క్లూజివ్గా నేను 3 ఏళ్ల పాటు సివిల్ సర్వీసెస్ చదువుతాను అని ఎవరైతే వస్తారో వాళ్ళ పర్పస్ డిఫీట్ అయిపోతుంది. వాళ్ళు డీవియేట్ అయిపోతారు. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకొని ఇక్కడికి ఎందుకు వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వేరే స్టేట్స్ నుంచి కూడా తక్షశిల ఐఏఎస్ అకాడమీకి వచ్చి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి తక్షశిల ఐఏఎస్ అకాడమీకి వచ్చి ఎందుకు జాయిన్ అవుతారంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్గా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ చేయిస్తారు. నాకు సరౌండింగ్స్ అంతా ఆ ప్రిపేర్ అయ్యే వాళ్ళే నా క్లాస్లో ఉంటారు. నా ఈ గ్రూప్ అంతా ఎక్స్క్లూజివ్ సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతారు. పొద్దున్న లేచి రాత్రి వరకు న్యూస్ పేపరో, కరెంట్ అఫైర్సో, ఈ రీజనల్ ఇష్యూస్ కానీ, అలాగే సబ్జెక్ట్కి సంబంధించింది కానీ, ఎగ్జామ్స్ కానీ ఎవ్రీథింగ్ ఆ సర్కిల్లో జరుగుతూ ఉంటాయి. అది కాకుండా ఇక్కడ నార్మల్ డిగ్రీ చదివే వాళ్ళు కొంతమంది, నార్మల్ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు కొంతమంది ఇలా ఉన్నారనుకోండి, వాట్ హ్యాపెన్స్, ఈ పిల్లలు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకొని ఏది ఈజీ అయితే వాళ్ళతో పాటు కస్టమైజ్ అయిపోయి వాళ్ళతో పాటు కలిసిపోవడానికి ట్రై చేస్తారు. దానివల్ల వీళ్ళు కష్టపడాలి అనే ప్రాసెస్, ఈ టైం టేబుల్, డే షెడ్యూల్ ఇవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. సో ఎక్స్క్లూజివ్గా సివిల్ సర్వీసెస్ మనం చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను వచ్చాను. కాబట్టి నేను సివిల్ సర్వీసెస్ మోడల్లోనే ఈ కొలాబరేషన్ మోడల్ నాగార్జున యూనివర్సిటీలో అలాగే మహారాష్ట్రలో ఎక్స్క్లూజివ్గా సివిల్ సర్వీసెస్కి నేను ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి ముందుకెళ్తున్నాం మా టీం అంతా. సో అది కాకుండా అన్నీ మేమే చేసేస్తామో, అన్నీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయని పెడితే నేను బిజినెస్ చేయాల్సి వస్తుంది. సో నా దగ్గర బీఎస్సీ ఇట్లా అయిపోయినాయి అనుకోండి, బీఎస్సీ కూడా ఉందండి, బీఎస్సీతో పాటు కూడా ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పాలి. లేనిపోని నేను మిస్లీడ్ చేసే పిల్లల్ని కెరియర్ని డెవలప్ చేయడంతో కాకుండా మిస్లీడ్ చేసే విధానంలో నేను వెళ్ళాల్సి వస్తుంది. సో అది నాకు ఇష్టం లేదు. కాబట్టి ఓన్ కాలేజ్ అనో లేకపోతే ఓన్ ఇన్స్టిట్యూషన్ పెట్టి అనవసరంగా కేవలం బిజినెస్ పర్స్పెక్టివ్ చేయాలంటే రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ చేసుకొని సంపాదించుకోవచ్చు. ఇక్కడికి వచ్చింది సంపాదించడం కోసం కాదు, సాటిస్ఫాక్షన్ కోసం. సో ఆ సాటిస్ఫాక్షన్లో నేను నా కెరియర్ని మౌల్డ్ చేసుకుంటూ ఎక్కడైతే సాటిస్ఫాక్షన్ ఉందో దాని గురించి నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి నేను ఇలా చేశాను. అందరూ అలాగే చేస్తే బాగుంటుందని నా భావన. బట్ విల్ సీ, వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఇలా చేసి హైదరాబాద్లో ఇలా ఆల్రెడీ సివిల్ సర్వీస్ అంటే అందరికీ తెలిసిందే, హైదరాబాద్లో ఇలా చేసి ఎక్స్పెరిమెంటల్ చేసి ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దానివల్ల స్టూడెంట్స్ కెరియర్స్ ఇబ్బంది పడి మళ్ళీ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా కాకుండా డెఫినెట్గా రానున్న రోజుల్లో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అవేర్నెస్ తెచ్చుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్తారని ఆశిద్దాం. Like and subscribe Eagle Media Works.